ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పరమ పవిత్ర క్షేత్రం శ్రీశైలం. ఈ ఆలయం ఇప్పుడు కొందరు పాలక మండలి సభ్యుల వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లోకి ఎక్కింది. ఏపీలో కూటమి సర్కార్ ఒకవైపు ఐటీ విప్లవంతో ప్రధానమంత్రి మోదీ పిలిపించిన డిజిటల్ ఇండియా స్ఫూర్తితో శ్రీశైలాన్ని అవినీతి రహితంగా పారదర్శకంగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే కొందరు బోర్డు సభ్యులు మాత్రం దానికి రివర్స్ గేర్స్ వేస్తూనే ఉన్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. భక్తుల సౌకర్యాల కంటే తమ సొంత పరపతే ముఖ్యమైనట్టుగా వ్యవహరిస్తున్న కొందరు సభ్యుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఏం జరుగుతోంది? భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా బోర్డు సభ్యులు తీసుకుంటున్న ఆ నిర్ణయాలేంటి? అసలు 8వ పాలక మండలి సమావేశంలో జరిగిన ఆ నిర్ణయాలేంటి? ఈ కథనంలో చూద్దాం. హిమాలయ తర్వాత అంతటి పవిత్రమైన శ్రీశైల క్షేత్రంలో సామాన్య భక్తుడు ఓ చిన్న దర్శన టికెట్ కోసం తలదాచుకోవడానికి చిన్న రూమ్ కోసం అల్లాడిపోతుంటాడు. శ్రీశైల క్షేత్రానికొచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్లను ఆన్లైన్ చేసింది. దీనివల్ల పారదర్శకత పెరిగి దేవస్థానం ఆదాయం కూడా పెరిగింది. అయితే భక్తులు ఈ ఆన్లైన్ విధానంపై హర్షం వ్యక్తం చేస్తుంటే కొందరు పాలక మండలి సభ్యులకు మాత్రం ఇది రుచించడం లేదని తెలుస్తోంది. భక్తులకు సేవ చేయడమే పరమావధిగా భావించి బోర్డులో అడుగుపెట్టిన కొందరు ధర్మకర్తలు మాత్రం ధర్మాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు. లగ్జరీ కాటేజీలు కావాలి, అది కూడా ఫ్రీగా కావాలి. భక్తుల కన్నీళ్ల చెమటతో తడిచిన దేవస్థాన ఆదాయాన్ని తమ సొంత జాగీరులా వాడుకోవాలనే వీరి బరితెగింపు కనిపిస్తుంది. అన్ని ఆన్లైన్లో దొరికితే తమ రికమెండేషన్లకు విలువ ఎక్కడుంటుందనే అహంభావంతో ఆన్లైన్ టికెట్లను తగ్గించి ఆఫ్లైన్ కోటాను పెంచాలంటూ ఇటీవల జరిగిన 8వ పాలక మండలి సమావేశంలో కొందరు సభ్యులు భీష్మించుకు కూర్చున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం బ్లాక్ మార్కెట్కు, దళారీ వ్యవస్థకు దారి తీస్తుందని భక్తులు మండిపడుతున్నారు. మల్లన్న సన్నిధిలో అంతా సమానమే అనే భావనను పక్కన పెట్టి తమకు, తమ అనుచరులకు రాజభోగాలు కల్పించాలంటూ కొందరు బోర్డు సభ్యులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా బోర్డు సమావేశాలకొచ్చే సభ్యులకు గణేష్ సదన్, మల్లికార్జున సదన్లో వసతి కల్పిస్తారు. కానీ కొందరు సభ్యులు మాత్రం రోజుకు 10,000 నుండి 50,000 వరకు అద్దె పలికి అత్యంత విలాసవంతమైన వీవీఐపీ కాటేజీలను తమకు ఉచితంగా కేటాయించాలని పట్టుబడుతున్నారట. దీనివల్ల దేవస్థానం ఆదాయానికి భారీగా గండి పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నా వారు వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. కేవలం వసతి మాత్రమే కాదు, తమకు, తమ అనుచరులకు ఎలాంటి రుసుము లేకుండా పంచామృత అభిషేకాలు, ప్రత్యేక కుంకుమార్చనలు, వేద ఆశీర్వచనాలు ఉచితంగా కల్పించాలని కొందరు సభ్యులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. క్షేత్ర అభివృద్ధిపై చర్చించాల్సిన ట్రస్ట్ బోర్డు మీటింగుల్లో కేవలం తమ వ్యక్తిగత సౌకర్యాలు, వీఐపీ దర్శనాల గురించి ఎక్కువగా సమయం కేటాయిస్తూ ఉండడంతో అటు అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం దేవస్థానంలో పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 23 మంది ఉన్నారు. ఇందులో 4 మహిళా సభ్యులకు చోటు దక్కింది. అయితే సదరు మహిళా సభ్యుల కంటే వారి భర్తల పెత్తనమే బోర్డులో ఎక్కువగా నడుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ అభివృద్ధి పనుల టెండర్లలో, ఉచిత వసతుల గదుల కేటాయింపుల్లో మహిళా సభ్యుల భర్తలు జోక్యం చేసుకుంటూ అధికారులను వేధిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఆలయానికి సంబంధించిన కైలాస కంకణాల టెండర్ల విషయంలో 2 మహిళా సభ్యుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. ఎవరి అనుచరులకు ఈ టెండర్ దక్కాలనే వివాదం ముదరడంతో ఎటు తేల్చక అధికారులు ఈ టెండర్లనే వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రతి చిన్న విషయంలోనూ అనధికారిక వ్యక్తుల జోక్యం పెరిగిపోవడంతో శ్రీశైల దేవస్థాన అధికారులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారని, ఈ ట్రస్ట్ బోర్డు వేధింపుల నుండి తమకు విముక్తి ప్రసాదించాలంటూ ఓ ఉన్నతాధికారి వద్ద కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పాలక మండలి చైర్మన్ పోతుకుంట రమేష్ అనారోగ్య కారణాల వల్ల కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయారు. ఇది అదునుగా భావించిన కొందరు సభ్యులు బోర్డులో తమదే హవా నడవాలన్నట్టు వ్యవహరించడం ఇప్పుడు చైర్మన్కు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ధర్మకర్తల మండలి అంటే ధర్మాన్ని కాపాడాల్సింది పోయి స్వలాభం కోసం ఆ ధర్మం వైపు అడుగులు వేయడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైల మల్లన్న క్షేత్రం కోట్ల మంది భక్తుల నమ్మకానికి, సెంటిమెంట్కు ప్రతీక. భక్తులు కానుకల రూపంలో సమర్పించే ప్రతి పైసా స్వామివారి సేవలకు, క్షేత్ర అభివృద్ధికి ఉపయోగపడాలని,
కానీ కొందరి విలాసాలకు, రాజకీయ స్వార్థానికి కాదు. ఏపీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డిజిటల్ పారదర్శకతకు కొందరు బోర్డు సభ్యుల స్వార్థం తూట్లు పొడుస్తుంటే భక్తులు చూస్తూ ఊరుకోరు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఈ వ్యవహారంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని, శ్రీశైల క్షేత్ర పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతినకుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్న సదరు సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు సామాన్య భక్తులు. అప్పుడే మల్లన్న సన్నిధిలో నిజమైన ధర్మం వర్ధిల్లుతుంది.